నా తంత్రి వాద్యతే వీణ. బయటికి వెళ్ళేవాడు, కష్టపడేవాడు, సంపాదించేవాడు, తీసుకొచ్చేవాడు, కీర్తి వహించినవాడు ఆయన. ఆయన భార్యని కనుక నాకు గొప్పతనం. అత్తవారింటికి వెడుతున్నామంటారు, కానుకిచ్చేదంతా మామగారే. కాబట్టమ్మా, నా తంత్రి వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ. రథచక్రములు నడిచి వెడుతుంటాయి. వెడుతున్నప్పుడు వేగంగా వెడితే దొంగలేస్తారు, గుద్దుకుని పైకి లేస్తుంటాయి. ముళ్ళ మీద నడుస్తాయి, రాళ్ల మీద నడుస్తాయి, అన్నిటి మీద నడుస్తాయమ్మా. కానీ రథం నడుస్తోందంటారు, రథచక్రాలు నడుస్తున్నాయి అనరు. కానీ రథచక్రములు నడవని నాడు రథం నడవదు. వీణ తీగ పెనగబడని నాడు వీణ మ్రోగదు. కష్టం తీగది, గౌరవం వీణది. కష్టం చక్రానిది, గౌరవం రథానిది. కానీ అలా విడదీసి చూడడం కుదరదు. రెండూ ఒక్కటై ఉంటాయి. రెండూ ఒకటే. చక్రము లేని రథము, రథము లేని చక్రము నిరుపయోగము. తీగ లేని వీణ, వీణ లేని తీగ నిరుపయోగము. ఈ రెండూ కలిసి ఉంటేనేనమ్మా సంతోషం. నాకు తెలుసు అమ్మా, తీగతో కూడిన వీణ, చక్రంతో కూడిన రథం ఎంత గొప్పవో, భర్త పక్కన కూర్చున్న భార్య అంత పూర్ణురాలు. అమ్మా, ఆ భర్త పక్కన కూర్చోవడం, భర్తతో కలిసి ఉండడం, భర్త జీవించి ఉండడం, ఆ భర్తని సేవించడం ఎంత గొప్పదో చెప్పనా అమ్మా నీకు అని ఆవిడంది. బహుశా లోకంలో ఏ స్త్రీ ఈ శ్లోకాన్ని చెప్పలేదు. నా తంత్రి వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ. నిద్ర లేచి ఇలా మంచం మించి దిగుతుంటే, అమ్మా అమ్మా నువ్వు కాళ్ళు కింద పెట్టద్దమ్మా, మా చేతుల్లో పెట్టమ్మా అని చెప్పి 100 కొడుకులు ఇలా అరిచేతులు పెడితే, ఆ వాళ్ళ అరిచేతులలో కాళ్ళు వేస్తూ నడిచి వెళ్ళినప్పుడు అటువంటి భక్తి కలిగిన 100 కొడుకులకి తల్లిగా బతకడం వల్ల వచ్చేటటువంటి సుఖం కన్నా భర్త పక్కన కూర్చుని భర్త వలన గౌరవాన్ని, సంతోషాన్ని పొందినటువంటి స్త్రీ యొక్క గౌరవం కోట్ల రెట్లు ఎక్కువ. అమ్మా, భర్తని ఈసడిస్తానా? భర్త కష్టంలో ఉన్నాడని నేను మాట అంటానా? అంత గొప్పదమ్మా భర్తతో కలిసి ఉండడం. కష్టంలో ఉన్నాడని నేననడం ఏమిటమ్మా? బెంగ పెట్టుకోకు. నీ కొడుకుని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటానమ్మా, అది నా కర్తవ్యం అంది సీతమ్మ. అది మా తల్లి సీతమ్మ అంటే. అది సీతారాముల దాంపత్యం అంటే. అసలు రాముడంటే సీతమ్మ, సీతమ్మ అంటే రాముడు. వాళ్ళిద్దరి మధ్య అభేదం. అంత ప్రేమతో, అంత సంతోషంతో ఒకరి మనసులు ఒకరై కలిసి బతికారు. అభిప్రాయ భేదాలు లేవనుకుంటున్నారా? మాట్లాడుకునేటప్పుడు ఒకళ్ళ మాట ఒకళ్ళకి ఇష్టం లేని మాట రావడం అన్నది లేకుండా సీతారాముల మధ్య ఉందనుకుంటున్నారా? ఉన్నాయి. కొన్ని ఘట్టాల్లో సీత చెప్పింది రాముడికి నచ్చలేదు, రాముడు చేసిన పని సీతమ్మకి నచ్చలేదు. అయినా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం గొప్పదో చూసి వెంటనే రెండవ వాళ్ళు అనుగమించారు. అందుకే మీరు చూడండి, అరణ్యవాసంలో ఒక విషయం జరిగింది. రాముడు ఋషుల దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేశాడు, నేను ఈ ఋషులందరూ బాధపడుతున్నారు కనుక రాక్షసుల చేతిలో రాక్షసుల్ని సంహరిస్తానన్నాడు. సీతమ్మంది కొంచెం దూరం వెళ్ళాక, ఎందుకు వచ్చిన ప్రతిజ్ఞ రామచంద్ర ప్రభు మీకు? అసలు చేతిలో ధనస్సు పట్టుకుని నడవడం వల్ల మీకు వచ్చింది ఈ రకమైన ఆలోచన. చేతిలో ధనస్సు ఉంటే దాని స్వభావం దానికి ఉంటుంది, అది ఎవరి మీదో వెయ్యాలి బాణం. అందుకని ఏమైంది? మీరు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి వచ్చారు. అరణ్యవాసం చేసి ఇంటికి వెళ్ళిపోతే గొడవ వదిలిపోయిందిగా. రాక్షసులకు మీకు ఏమిటి వైరం? ఆ రాక్షసుల్ని చంపుతానని ప్రతిజ్ఞ ఎందుకు మీకు? రాక్షసుల్ని చంపారు, వాళ్ళందరూ ఒకటవుతారా? ఒకటై అపకారం చేసే ప్రయత్నం చేస్తారా? మనం అభద్రతతో బ్రతకవలసి వస్తుందా అని ఆవిడ ఒక ఉపమానం కూడా చెప్పింది. ఒకప్పుడు ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన్ని పాడు చెయ్యాలనుకున్నాడు ఇంద్రుడు. పాడు చెయ్యాలనుకుని ఏదో పారిపోతున్న వ్యక్తిలా వచ్చి, అయ్యా నన్ను తరువుకొస్తున్నారు ఏమనుకోకండి, మళ్ళీ వచ్చి తీసుకుంటాను, ఈ కత్తి మీ దగ్గర ఉంచండి, కత్తి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఈ తపస్సు చేసుకుంటున్న ఋషి మళ్ళీ ఎప్పుడో వచ్చి కత్తి అడుగుతాడు, బాగుండదు, గబుక్కుని ఎవరైనా తీసుకుపోతారేమో, దాని మీద చెయ్యి వేసుకుని తపస్సు చేసేవాడు. దర్భలు కోసుకోవడానికి వెళ్తే ఆ కత్తి అట్టుకుని వెళ్ళేవాడు. కత్తి చేతిలో ఉంది కదా, దాన్ని ఇలా ఏదో కనపడ్డం అన్నీ కొట్టాలనిపించింది. ఒకప్పుడు నిష్కారణంగా దర్భని కూడా తుంచేవాడు కాదు. ఇప్పుడు అన్నిటినీ ఆ కత్తి అట్టి నరకడం మొదలెట్టాడు. మెల్లిగా కత్తి పెట్టి అయిందాన్ని కాందాన్ని చంపడం మొదలెట్టాడు. కారణం, ఓ కత్తితో సంపర్కం. రామ, ధనస్సు పట్టుకుని మీకు అదే దోషం వచ్చింది. మీకు ఎందుకంటారు? హాయిగా 14 ఏళ్ళు ముక్కు మూసుకొని తపస్సు చేసి ఏదో వనవాసం చేసి ఇంటికి వెళ్ళిపోయేదానికి ఎందుకు వచ్చింది మనకి రాక్షసులతో వైరం అంది. ఆయన అన్నాడు, సీత, ఋషులు అరణ్యంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు.
వాళ్ళు ముక్కు మూసుకుని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటున్నారు. రాక్షసులు ఏం చేస్తున్నారు? వాళ్ళని చంపి వాళ్ళ మాంసం తింటున్నారు. అంత దుష్కృత్యం చేస్తున్న రాక్షసుల్ని సంహరిస్తాను, మిమ్మల్ని కాపాడతానని నేను అడగాలి, నేను అనాలి. నేను అనలేదు, వాళ్ళు నన్ను అడిగారు రక్షించమని. నేను ఎంత పొరపాటు చేశాను? 14 ఏళ్ళు ఏదో ప్రశాంతంగా నేను గడిపెడిపోయేదానికి నాకెందుకు వచ్చిన గొడవని నేను చూస్తూ ఊరుకుంటే ఎందుకు రాజకుమారుడిగా బతుకుతున్నట్టు? నా మానన నేను ఎక్కడ ఏ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుని వెళ్ళిపోవడానికే కాదు. సీత నా ధర్మమును నేను నిర్వర్తించడంలో ఒకవేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే ధర్మానికి నీకు, ధర్మానికి లక్ష్మణుడికి, ధర్మానికి నాకు మధ్యలో ఘర్షణ వస్తే ధర్మం కోసం నిన్ను దూరంగా పెట్టేస్తాను, లక్ష్మణుణ్ణి దూరంగా పెట్టేస్తాను తప్ప ధర్మాన్ని దూరంగా పెట్టను. రామాయణంలో అదే జరిగింది. చివరికి ధర్మాన్నే పట్టుకుంటాను. కానీ సీత నువ్వన్నావే నా మీద ప్రేమతో, ఏమండి మీకు ఎందుకండి అని, నీ ప్రేమకి తగినట్టు ఒక భర్త గురించి ఆర్తితో ఒక భార్య ఎలా మాట్లాడాలో అంత ప్రేమగా మాట్లాడావు. నీ వంటి భార్య దొరకడం నా అదృష్టం, ఇంతకన్నా ఐశ్వర్యం నాకు ఇంకోటి ఉండదు, నువ్వు నాకు తగిన భార్య అన్నాడు. సీతమ్మ కూడా శబాష్, ఎంత ధర్మం చెప్పారండి, నిజం. మీరు చేయకపోతే రాక్షస సంహారం ఎవరు చేస్తారు? కాబట్టి మీరు ధర్మమునందున్నారంది. ఇద్దరి మధ్య భేదాభిప్రాయం వస్తుంది, కానీ దాన్ని శాస్త్రంతో ముడివేసి మాట్లాడుకుంటారు. ఏది చెయ్యవలసినది, ఏది చెయ్యకూడనిది, ఏది చెయ్యవలసినదో ఎవరు ధార్మికంగా చెప్పారో వాళ్ళతో రెండో వాళ్ళు రాజీ పడతారు. రాజీ పడ్డం అంటే సమన్వయాన్ని కుదుర్చుకుంటారు. చక్కటి సమన్వయంతో దాంపత్యం నడుస్తూ ఉంటుంది. అసలు శ్రీరామాయణంలో దాంపత్యాలకి పతాక స్థాయి అద్భుతమైనటువంటి ఒక హారాన్ని వేసినటువంటి సర్గ చిట్ట చివర, అయోధ్యకాండ చిట్ట చివర వచ్చినటువంటి సర్గలు. సీతారాములిద్దరూ అత్రి అనసూయల ఆశ్రమంలోకి వెళ్ళారు. అత్రి మహర్షి బాగా వృద్ధుడైపోయాడు. సీతారామ లక్ష్మణుల్ని చూశాడు, ముగ్గురిని స్వాగతం పలికాడు. స్వాగతం పలికి ఆయన ఒక మాట అన్నాడు. ఎంతో సంతోషంగా అత్రి మహర్షి రాముడితో చెప్పాడు, రామ నా భార్య అనసూయ అటు వెడుతోంది, ఆవిడ చూపించాడు. గాలికి అరిటి చెట్టు వణికిపోయినట్టు వణికిపోతోంది ఆవిడ, వృద్ధురాలైపోయింది. ఈమె కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసింది. రామ తపస్సు చేసి జలములు ఇంకిపోతే గంగా నదిని మళ్ళీ ప్రవహింపచేసింది. 10,000 సంవత్సరములు క్షామం వస్తే ఈమెయే అన్నం పెట్టింది. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసింది. వివాహం చేసుకున్న నాటి నుండి నన్ను అనుగమించడం తప్ప ఈమెకి ఇంకొకటి తెలియదు. నన్నంత అనుగమించిన మహాపతివ్రత ఈమె. తన తపశ్శక్తితో సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఆపేసింది. ఈమె తన తపశ్శక్తితో కౌశికుని భార్య అడిగితే మళ్ళీ ఆ సూర్యోదయం అయ్యేటట్టుగా చేసి మరణించిన ఆమె భర్త తిరిగి బతికేటట్టుగా అనుగ్రహించింది. 3 మూర్తులు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి వచ్చి అన్నం పెడితే తింటామంటే తన తపశ్శక్తితో త్రిమూర్తుల్ని పసిపాపల్ని చేసి పాలు పట్టింది. వాళ్ళ భార్యలు వచ్చి వేడుకుంటే తిరిగి పిల్లల్నిచ్చింది. ఆమె జీవితంలో ఆవిడ కోప్పడ్డం నేను చూడలేదు. ఆమె అనసూయ. పొంగిపోయాడు రామచంద్రమూర్తి. సీతారామ లక్ష్మణులు ప్రణమిల్లారు. అమ్మా సీతమ్మ అని పిలిచి, రామా నీ భార్యని అనసూయ దగ్గరికి పంపు అన్నాడు. సీత వెళ్ళి ఆవిడికి నమస్కరించి ఆవిడ దగ్గర కూర్చో అన్నాడు రాముడు. లోపలికి వెళ్ళింది. అనసూయ వణికిపోతోంది, వృద్ధురాలైపోయి కూర్చునుంది ఆసనంలో. సీతమ్మ తల్లి ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళింది ఆవిడ దగ్గరికి. వెళ్ళి నమస్కరించి, అమ్మా మీ ఆరోగ్యం బాగుందా అని అడిగింది. చాలా సంతోషం అమ్మా అని ఆవిడంది. అమ్మా లోకంలో చాలామందిని చూశానమ్మా, కానీ నిన్ను ప్రశంసిస్తున్నాను, నిన్ను అభినందిస్తున్నాను. ఎందుకో తెలుసా? ధర్మాన్ని పట్టుకున్న భాగ్యానికి. ఈ దేశ వైభవమంతా ధర్మమే. ధర్మమే గొప్పది. ధర్మము కన్నా గొప్పది ఇంకొకటి లేదు. ధర్మో రక్షతి రక్షితః. పతి శుశ్రూష భార్య యొక్క ధర్మం. పతిని సేవించడం భార్య యొక్క ధర్మం. ఆ ధర్మం కోసం అంతఃపురాన్ని వదిలేశావు, పుట్టినిల్లు వదిలేశావు, అత్తవారిల్లు వదిలేశావు, ఐశ్వర్యాలు వదిలేశావు, రాజ్యాలు వదిలేశావు,
ఒక్క మాట భర్త అనలేదు. భర్తకి శాంతి స్థానమై అనుగమించి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా సీతమ్మ నిన్ను చూస్తే. నేను ఈ సందర్భంలో నీతో ఒక మాట అనవలసి ఉంటుంది. భర్త ఈశ్వర స్వరూపమని తెలుసుకోలేరు అంటూ ఆవిడ ఒక్కసారి ఆగి అంది, సీత నేను చాలా ఆలోచించాను, ఎంతో సాహిత్యం చదివాను. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. అసలు సర్వత్ర యోగ్యం వైదేహి తపకృత విహావ్యయం అంది. నేను ఎంత ఆలోచించినా నాకు తెలిసిన్నది ఒక్కటే సీత. ఏమిటో తెలుసా? నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. ఈ లోకంలో అసలు స్త్రీకి భర్తతో సమానమైనటువంటి బంధువన్నవాడు లేడు. ఆమె జీవితానికి అన్ని విధాల ఆలంబనమాయనే. ఆమె శాంతి గౌరవము భర్త వలన మాత్రమే ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.